నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయిన శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. గురుగారు, జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా బ్రతకాలి, జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అనేకమైన సమస్యలు, హెల్త్ ఇష్యూస్, అంటే జీవితాన్ని సంతృప్తిగా బ్రతకలేకపోతున్నారు గురుగారు. అంటే పూర్వం మన పూర్వీకుల నుంచి వస్తే ఇప్పటి వరకు ప్రతిదీ సమస్య. అన్నీ ఉంటున్నాయి, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ సంతృప్తికరమైన జీవితం ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, సక్సెస్ రావట్లేదు, ఏదైనా చేద్దాం అంటే పనులు అవ్వట్లేదు, సొసైటీలో ఒక నేమ్ రావట్లేదు, రెస్పెక్ట్ రావట్లేదు, పెళ్ళిళ్ళు తొందరగా అవ్వట్లేదు ఇప్పుడు నా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. దానివల్ల పేరెంట్స్ చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, సంతానం కలగట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, డబ్బులు ఎంత సంపాదించుకున్నా వృధాగా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ఇలా అనేక రకమైన సమస్యలు. కొన్ని ఫ్యామిలీస్లో తొందరగా చనిపోతూ ఉంటారు, ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇలా అనేక రకమైన సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు గురుగారు. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏదైనా ఉందంటే మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మోక్షనారాయణ బలి అని. దాని గురించి మరొకసారి చెప్పండి గురుగారు. తప్పనిసరిగా నాన్న, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానం అంతా యాంత్రికం, నిజంలో జీవించట్లా. ఎంతసేపటికి హడావుడిగా పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, దేవుడికి నమస్కారం చేసామా, వెళ్ళిపోయామా, ఆఫీసులో పనిచేసామా, గంటల తరబడి కూర్చున్నామా, ఒళ్ళంతా హోనమైపోయి ఇంటికి వచ్చి పడుకున్నామా, లేదు వ్యాపారం చేస్తున్నాం, ఎవరూ రారు, ఏమీ కొనరు, సంపాదించిన సంపాదన అంతంత మాత్రాన ఇంట్లో గడపడానికి కూడా చాలానంత సంపాదన, వృత్తి ఏమైనా చేస్తూ ఉంటారు, ఏ రకమైనటువంటి ఎదుగుదల ఉండదు. దాంతోపాటు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా వివాహం ఇప్పుడున్నటువంటి అతి పెద్ద సమస్య. ఎక్కువగా పేరెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, అల్లాడిపోతున్నారు పాపం తల్లిదండ్రులు. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోము, భయం, చేసుకుంటే ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమవుతుందో భయం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కూడా అలాంటి సంఘటనలు. ఇక్కడ మగవాళ్ళనే చెప్పడల్లా ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎలాంటి అబ్బాయి వస్తాడు, వాడికి ఎన్ని అలవాట్లు ఉన్నాయో, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్. మంచి చెడు ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ఆడ మగ కాదు అసలు, అందరిలో. దానివల్ల వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు కొంతమంది. ఇండివిజువల్ లైఫ్ బాగుంది, ఇండిపెండెంట్ గా బాగున్నాం కదా, కానీ నాన్న ధైర్యం చేయలేకపోతున్నారు. అక్కడ చెప్తానన్న, దయచేసి పెళ్ళిళ్ళు మీ పిల్లలకి, మా పిల్లలు సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాం, ఇవి మానుకోండి అమ్మ దయచేసి. అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి 21 సంవత్సరం లోపల పెళ్లి చేయండి, అబ్బాయికి 21 సంవత్సరం వచ్చినప్పటి నుంచి 24 సంవత్సరాల లోపల పెళ్ళిళ్ళు చేయండి. చేస్తే ఆటోమేటిక్గా మీకు పెళ్ళిళ్ళు చేస్తే మీరు సెటిల్ అవ్వలేదా, అవుతున్నారు కదా. సెటిల్ అయ్యేంత వరకు పెళ్లి చేయకుండా ఉంచితే 32 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇక్కడ బ్రతుకుండేదే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ వల్ల, వీటి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నిద్రపోయేటువంటి సమయాల వల్ల సగం ఆయుష్ తగ్గిపోతుంది. 120 నుంచి 100, 100 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 70, ఇప్పుడు 60 సంవత్సరాలు, 34, 35 ఏళ్ల పాటు మొత్తం పెళ్ళినే జీవితం అయిపోతే ఇంకా తర్వాత సంసార సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, పిల్లలు ఎక్కడున్నారు, మనవాళ్ళు ఎక్కడ పుడతారు, వాళ్ళని ఎక్కడ చూస్తారు, మన వల్ల ఆనన పాలన ఎక్కడ చూస్తారు, వాళ్ళని ముద్దు పెట్టుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది మనకి. అదే 24 సంవత్సరాలు పెళ్లి చేయండి, 26 ఏళ్ళకల్లా 2 పిల్లలు పుడతారు చక్కగా. తల్లిదండ్రులకు 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలకి 25 ఏళ్ళు వస్తాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనవరాళ్ళు పుడితే చక్కగా చూసుకున్న 4-5 ఏళ్ల పాటు వాళ్ళని ముద్దాడి హాయిగా మన జీవితాన్ని సాగించవచ్చు, తృప్తికరమైన జీవితం కాదా. అది లేకుండా మా అబ్బాయి సెటిల్ అవ్వలేదండి, ఇంకా తర్వాత చూద్దామండి, మా అమ్మాయి సెటిల్ అవ్వలేదండి, ఏం సెటిల్మెంట్ ఉంటుంది. అంటే సొసైటీని కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది అంటే సొసైటీలో వచ్చిన మార్పులు కానీ, కంపారిజన్ కానీ, ఈ ఫినాన్షియల్ కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు. ఒకటి చెప్తాను, కూడా ఆలోచిస్తున్నారు గురుగారు. చాలా పెళ్లి అనేది ఒకళ్ళ కోసం కాదు. 36 ఏళ్ళు వచ్చిన సెటిల్మెంట్ అయ్యింది, అప్పుడు పిల్ల దొరకలేదు. ఈ భయపెడుతున్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘంలో ఒక్కడు వచ్చి పిల్లనిస్తానని చెప్పి ముందుకు వస్తాడా? రాడుగా. మరి పెళ్ళయింది, పోనీ ఎక్కడో పిల్ల దొరికింది, అదృష్టవశాత్తు పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టలేదు అంటే మళ్ళీ నిందించేది ఈ సంఘమే. ఎన్ని మాటలు ఉంటారు, గొడ్రాలు అది ఇదని. నిజంగా దీనికి గరిపాటి నరసింహారావు గారు ఒక మంచి మాట చెప్పారు నాన్న, నేను ఈ మధ్యకాలంలో విన్నాను ఆ వీడియో కూడా. పిల్లలు పుట్టారు అంటే రుణం ఉన్నట్టు,
పిల్లలు పుట్టలేదంటే వాళ్ళు ఎవరికి అప్పు లేనట్టే లెక్క అని చెప్పారు ఆయన ఒకటే మాట. అవును అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళని కూడా అవమానపరచకూడదు అనేటువంటిది ఒక గొప్ప నీతి దాంట్లో. అవును. ఒక మాట చెప్పాలి. అయినా ఏది బాధపడకుండా అది కూడా మంచిగా అన్నట్టు భలే ప్రాక్టికల్ గా చెప్తారు. నాకు ఎంత ఇష్టమో ఆయన. అయితే వివాహం కాకపోవటం, వివాహం చేసుకోకపోవటం, చేసుకోవాలన్న కోరిక ఉన్నా కూడా పిల్లలు దొరకపోవడం, వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం సరిగా లేకపోవడం, ప్రయత్నిస్తున్నా కూడా అవ్వట్లేదు. అవ్వదు నాన్న, అవ్వట్లేదు. చాలా మందికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు పెళ్ళిళ్ళు కాక 23, 24 ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే కావట్లేదు వాళ్ళకి. ఇది మీరు చెప్పింది కరెక్ట్. ఇది వరకు అంటే ఆప్షన్స్ ఉండే కాదు, ఎవరిని చూపిస్తే వాళ్ళు చేసుకునేవారు అంతే. ఒకటో రెండు మహా అయితే పెళ్లి చూపులు, అట్లా పెళ్లి చూపులు కూడా కొంతమందికి ఉండే కాదు ఇంట్లో రిలేటివ్స్. ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఎక్కువ అయిపోయే కొద్దీ ఇప్పుడు కాఫీ డేలు, బయట హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి కదా, దాంట్లోనే పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులు అంటే మా చిన్నప్పుడు నాకు తెలిసి కుటుంబం, అటు కుటుంబం 10 మంది, ఇటు కుటుంబం 10 మంది, ఊళ్ళో జనాలు చుట్టూ ఇట్లా చూస్తూ ఉండేవాడు. ఇట్లా ఆడవాళ్ళందరూ బుక్కలు చేపెట్టుకొని అబ్బాయి బాగున్నాడే, అబ్బాయి ఇది చేస్తున్నాడా, నిజంగా చాలా బాగుండేది నాన్న. ఇప్పుడు ఆ ఫీల్ లేదు ఎక్కడ. ఇప్పుడు ఎవరు ఉంటారు? అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు. ఇప్పుడు పేరెంట్స్ కి జరుగుతున్నాయి పెళ్లి చూపులు. అమ్మాయి అబ్బాయి ఫిక్స్ చేసుకున్నాక పేరెంట్స్ మాట్లాడుతున్నారు. అలా ఉంది పరిస్థితి. అలా పెళ్ళిళ్ళు కాకపోవటం, పెళ్ళైన తర్వాత సంతానం కలక్కపోవటం, అది కూడా ఆలస్యం అవ్వటం, ఆలస్యమైన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా లేకుండా ఆటిజం అనేటువంటిది మానసికమైనటువంటి లోపంతో పుట్టడం. అప్పుడు 5-6 పుట్టినా ఫుల్ హెల్దీగా ఉండేవాళ్ళు, బోల్డ్ సంతానం ఉండేది. అలాగే సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యంతో కూడా పుట్టలేకపోవటం, అంగవైకల్యం. ఇలాగే పుట్టిన పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉండడం, ఓవర్ యాక్టివ్నెస్, వాడు తట్టుకోవడం కష్టం. వాడికి తెలియని విషయం ఉంటే ఏది ఉండదు. ఇన్నేళ్ళు వచ్చినా మనకి తెలియని విషయాలు వాడికి తెలుసు. 4-5 సంవత్సరాల పిల్లలు ఎలా ఉన్నారు, వాడిని కదిలిస్తేనే కష్టంగా ఉంది. మనం మాట్లాడలేము. ఒక చిన్న మా చెల్లెలు, అంతమంది చెప్పినట్టున్నా, మా చెల్లెలు ఒక అమ్మాయి టీచర్ స్కూల్లో. అమ్మాయి అబ్బాయిని కొట్టింది, LKG. వాడు ఏడ్చుకుంటే టీచర్ దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అమ్మాయి నన్ను కొట్టింది టీచర్ అన్నట్ట. నువ్వెందుకు కొట్టామంటే, వాడు ఐ లవ్ యూ అని చెప్పాడు టీచర్, అందుకని కొట్టానని చెప్పిందిట. ఐ లవ్ యూ అని వీడు చెప్పడం ఏంటి, చెప్పినందుకు అమ్మాయి కోపం వచ్చి కొట్టడం ఏంటి, అసలు ఎంత అంటే ఆ ఏజ్లో ఏం తెలుస్తాయి నాన్న? అంటే ఇంత ఏజ్లో వచ్చినా తెలియని విషయాలు వాళ్ళకి ఆ ఏజ్లో తెలిసిపోతున్నాయి. హైపర్ యాక్టివ్, అది కూడా ప్రమాదకరం. చాలా అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేది అందుకనే. కాబట్టి హైపర్ యాక్టివ్గా ఉండడం, సరిగా చదువుకోలేకపోవటం, ముఖ్యంగా దుర్వ్యసనాల బారిన పడటం, అనేక రకాలైనటువంటి అలవాట్లు, డ్రగ్స్, సిగరెట్లు, మందు, ఇష్టం వచ్చినట్టుగా తిరగటం, ఫ్రెండ్స్, అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అంటే గుట్టు చప్పుడు కాకుండా డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోవటం, అర్ధరాత్రి పూట ఎక్కడ తిరిగి వస్తాడో తెలియదు. ఏంటన్నా మాకు తెలిసిన చిన్న పిల్లవాడు పుట్టినరోజు నాన్న, 16 ఏళ్ళు, వాడి పుట్టినరోజు ఖర్చు ఎంత అంటే, ఫ్రెండ్స్కి ఇచ్చిన పార్టీ, దాన్ని ఏమంటారు, ఈ బయట ఊళ్ళ బయట ఉంటాయి కదా నాన్న, ఏ హౌసెస్ అవి, గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి కదా, ఏదో అంటుంటారు వాటిని, ఫామ్ హౌస్ అని రెంట్కు తీసుకొని 1,50,000 పెట్టి 16 ఏళ్ళ వాడు పార్టీ ఇచ్చాడు ఫ్రెండ్స్కి. ఇంకేం చెప్పాలి చెప్పండి? వాడికి ఆస్తి ఉంటే ఉండొచ్చు కాక, 50 ఏళ్ళు వచ్చిన 1,50,000 చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కష్టపడి బ్రతుకుతూ కదా. వాడు 1,50,000 పెట్టి నువ్వు ఖర్చు పెడుతుంటే, తండ్రివి తల్లివి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంటే, 1,50,000 దేనికి ఖర్చు పెడితే 1,50,000 ఖర్చు అవుతున్నాయి నువ్వు ఆలోచించలేవా మాత్రం? వాడు తాగుడికి, తిరుగుడికి, డ్రగ్స్కి తప్పితే. అవును, నీ కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మనమేగా, పిల్లల జీవితాన్ని. ఇప్పుడు బాగానే ఉంటుంది, అదే అలవాటు అవుతుంది. రేపటి రోజున మొక్కే వంగింది మానే వంగుతుంది అని అన్న. రేపటి రోజున వాడే తిరుగుతాడు, తాగొచ్చి 4 బీగుతాడు. అమ్మో నా కొడుకు నన్ను కొట్టాడు, నా కూతురు నన్ను కొట్టిందంటే ఏం చేస్తారు? ఇప్పటి నుంచి మీరు చెప్పడం అలవాటు చేయాలి. ఇలాంటి అలవాట్లకి, దుర్వ్యసనాలకి దగ్గరవుతున్నటువంటి పిల్లలు అతి ఎక్కువ మంది ఉన్నారు నాన్న. దీంతోపాటు అలాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రాకపోవడం. నిజంగా ఒక మాట చెప్పాలంటే నేను చెప్తానన్న, మంచిగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని తప్పనిసరిగా రావాలి. భగవంతుడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చెందాలి. ఉద్యోగమనే కాదు, ప్రతి ఒక్కటే చెందాలి. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా తీసి పక్కన పెడితే, అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకూడదు అనేటువంటిది ఎంత ప్రమాదకరం. ఉద్యోగం ఇవ్వడం అనేది, అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేకపోవడం కూడా ప్రమాదకరమే. వాళ్ళు ఎంత పెయిన్ ఉంటుంది గురుగారు. అర్హత ఉండి అర్హత లేని వాళ్ళు అవును అంటే అందరూ బాగుపడాలి, కానీ వీళ్ళకి లేనప్పుడు ఇంకా పెయిన్ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చదువుకోవాలి, అవును, వాడికి ఉద్యోగం లేకపోతే. నాన్న ఇప్పుడు చెప్తా నాన్న, 10 మంది ఇంజనీరింగ్ చదివారు, దీంట్లో 9 మంది డబ్బుండి ఏదో రాసేసి ఏదో కవర్ చేసి పాస్ అయ్యారు అనుకుందాం.
నిజంగా నిజాయితీకి చదివిన ఒక్కడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఉంటాడు. ఆ ఒక్కడికి ఉద్యోగం వస్తే ఈ 9 మంది లాంటి వాడనే 90 మందికి ఉద్యోగం ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉంటుంది వాడికి, ఆ పరిస్థితి వస్తుంది. అవును ఇలా టాలాటూలీగా చదువుకున్న వాళ్ళు బిల్డింగులు కట్టి బ్రిడ్జిలు కడితే కూలిపోతాయి. అవును. ఇలాంటి వాడు అప్పుడు ఇలాంటి వాళ్ళకి నమ్మకం పోతుంది గురుగారు, జీవితం మీద కానీ దేవుడి మీద కానీ నమ్మకం పోతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్నీ చెందాలి తప్పనిసరిగా. అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయి వెళ్ళటం, వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం, వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళటం, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావటం, తీసుకున్న అప్పులు తీర్చలేక అయ్యా మేము అప్పుల్లో కూరుకుపోయాం ముర్రో అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఒకటే సమస్య ఎప్పుడు కోట్లలో అప్పు ఉంది గురు. చాలా చేస్తున్నారు ఫోన్ అంటే డబ్బులు ఉన్నాయి అనుకుంటాం కానీ వాళ్ళకి కూడా పెద్ద పెద్ద అమౌంట్లు ఉన్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పి ఒక ఇది ఉంది. అవును. పైన పటారం లోన లోటారం, చూడటానికి కోట్లలో ఉంటారు, కోట్లు వేసుకుంటారు, కానీ ఆ కోట్ల వెనక ఎన్ని కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో గుండెల్లో వాళ్ళు పడేటువంటి బాధ వాళ్ళకే తెలుసు. ఇంత కాదు నాన్న. చాలా మంది చూడటానికి అందరూ బాగున్నారు అనుకుంటున్నారు, లోపల నా సీటు ఎదురుగా పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటే తెలుస్తుంది ఎంతమందికి ఎన్ని రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మగవాళ్ళు ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఫాదర్స్ మొన్న మీరు పంపించారు నాన్న ఫార్మర్స్ ఇద్దరిని, ఇది దాదాపు మహారాష్ట్ర బాటి నుంచి వచ్చారు వాళ్ళు. నాకైతే ఏడుపు వచ్చింది నాన్న వాళ్ళని చూస్తే. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ ఐక్యమత్యత చూస్తే ఒక రకమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. కానీ నాన్న వాళ్ళ అన్నదమ్ముల ప్రేమకి నిజంగా సాష్టాంగ నమస్కారం చేసినా సరిపోతుంది నాన్న. తమ్ముడు చేసిన తప్పుని అన్న కవర్ చేసుకుంటూ అన్న మీద వేసుకొని ఇంట్లో కుటుంబంలో నిందలు తింటున్నాడు అన్న. ఇంట్లో వాళ్ళందరూ నిందలతో నిందిస్తూ ఉంటే అన్న తమ్ముడు తప్పు చేశాడు, ఆ తప్పు నేనే చేశాను అని చెప్పి అందరి దగ్గర నిందలు అన్న తింటున్నాడు. అంతకు మించిన ఇంకా ప్రేమ ఇంక ఏ అన్నదమ్ముల దగ్గర దొరుకుతుంది అన్న. ఆయన అదృష్టవంతుడు, ఆ తమ్ముడు అదృష్టవంతుడు. నిజంగా నాకు వాళ్ళని చూస్తే రామలక్ష్మణుడు గుర్తుకొచ్చారు. అంత ప్రేమ ఉన్నారు. మంచి చెడు రెండు ఉన్నాయి, కాకపోతే చెడు ఎక్కువగా ఉంది, మంచి తక్కువగా. నా తమ్ముడు బాధపడుతున్నాడు అని అన్న ఏడుస్తున్నాడు, నా కళ్ళల్లో నీడు తుడుచుకుంటున్నాడు. నాకైతే అనిపించింది, స్వామి మీరు బాధపడకండి, నా వంతు సహాయం నేను చేసి పెడతాను, ఒక్కసారి గోకర్ణం వెళ్ళిరండి, మీ సమస్యలు తీరేంత వరకు ప్రతి నెల అమావాస్యకి ఫ్రీగానే హోమం చేయించి పెడతానని చెప్పా. మీరు రాండి, అమావాస్య రోజున వచ్చి కూర్చోండి, ఎవ్వరు రూపాయి అడగరు. వెంటనే వంశీకి ఫోన్ చేసి చెప్పా, వంశీ పలానా వీళ్ళు ఈ పేరుతో వస్తారు, ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోకండి, ప్రతి నెల ఫ్రీగా వెళుతున్న హోమాన్ని కూర్చోబెట్టి చేయించండి అని చెప్పారు. అంటే నా వంతుగా మనం చేయగలిగింది ఏదైతే ఉందో అది చేయాలనే తపంతో ఉన్నాను అన్న నేను. ఇప్పుడు మన హోమం చేయిస్తుంటాం, దీంట్లో అంటే మనం చెప్పుకుంటే ఒక రకమైనటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం లేదు. మనం గోకర్ణ యాత్రకి తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రతి నెల కనీసం 4-5 ఫ్రీగా మనం తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా అట్లా చెప్తే అందరూ అడుగుతారు అని చెప్పి ఉద్దేశంతో ఇబ్బంది పెడతారని చెప్పట్లేదు, కానీ నా దృష్టికి నిజంగా వీళ్ళు ఖర్చు పెట్టుకోలేరు అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నాకు తెలుస్తుంది. అక్కడ అర్థమైపోతుంది, వాళ్ళ జాతకం అర్థమవుతుంది, వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నాం మనం తప్పనిసరిగా. వాళ్ళ కర్మను తొలగించడానికి పరమేశ్వరుడు నన్ను పుట్టించాడేమో అనుకుంటా నేనైతే ఆ సమయంలో. లాస్ట్ టైం ఒక అమ్మాయి ఒంగోలు నుంచి వచ్చింది, అమ్మాయి అయితే అన్నయ్య అని పిలవడానికి కూడా భయపడింది. నాన్న లేదు నాన్న, నేను అందరిలాగా ఉండను, నీ సొంత అన్నయ్య అనుకొని మాట్లాడు నాతో, నీ బాధ చెప్పుకుందాం, నేను తీసుకెళ్తానని అని చెప్పి లాస్ట్ టైం అమ్మాయిని తీసుకెళ్ళా, ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకుని వెళ్ళా. అమ్మాయి మొదట్లో నమ్మడానికి కూడా, అన్నయ్య అని పిలవడానికి కూడా, బయట సంఘంలో అమ్మాయికి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మగవాడిని అన్నయ్య అని పిలవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి నుంచి గోకర్ణం వెళ్ళే రోజున వాళ్ళ అమ్మాయికి వీడియో కాల్ చేసి ఇదిగో మావయ్యతో మాట్లాడని చెప్పి చూపించింది నాకు. మావయ్య గారు నమస్కారం అమ్మ, నమస్కారం మావయ్య అంది. నాన్న అమ్మని తీసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతానన్న మళ్ళీ హైదరాబాద్లో అన్న. చాలా థ్యాంక్స్ మావయ్య గారు అంది. అంటే ఇలాంటి వాళ్ళని కొంతమంది తీసుకెళ్తున్నాం, ఇలానే కొంతమందికి నిజంగానే అవసరమైనటువంటి వాళ్ళకి హోమాలు చేయిస్తున్నాం. మీరు చేయగలిగింది మీరు చేస్తున్నారు అంతే నాన్న. ఇక్కడ ₹1 మంది ఖర్చు అయితే అయింది, కానీ వాళ్ళ జీవితం బాగుపడితే ఇలాంటి రూపాయలు ఎన్నో సంపాదించుకోవచ్చు నాన్న. వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటే, నిన్న గురు పౌర్ణమి రోజున నాన్న నిన్న నాకు వచ్చిన మెసేజ్లు నిజంగా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. నాకు వచ్చిన డబ్బుల కంటే చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది దాంట్లో పెట్టిన మెసేజ్లు ఏంటంటే, గురువు గారు మీరు మా మార్గదర్శకులు,
మీరు చెప్పిన మార్గంలో మేము నడిచాం, మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి కనీసం ఒక 20-30 మంది మెసేజ్లు పెట్టారు నాన్న. గురు పౌర్ణమి శుభాకాంక్షలు, మీ పాదపద్మాలకి నమస్కారం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. నిజంగా నాకు కోట్లు ఇచ్చిన ఆనందం కలిగింది ఆ మెసేజ్లు చూస్తే. అంతే, విమానంలో ఎగిరా నిన్న, విమానం కంటే విమానం పైన ఎగిరా నేను ఇంకా ఆ మెసేజ్లు చూసిన తర్వాత అంత ఆనందం అనిపించింది నాకు. అప్పుడే కదా మనకి మన వృత్తికి మనం న్యాయం చేస్తున్నామని. నిజంగా అలాంటివి కావాలని నేను కోరుకుంటా. నాకు కావాల్సింది అదే, మీరందరూ బాగుంటే నేను బాగుంటా తప్పనిసరిగా. నేను ఒక్కడే బాగుంటే మీరందరూ బాగుంటారని నేను అనుకోను. మీరందరూ ఎప్పుడైతే బాగుంటారో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో అప్పుడు నేను బాగుంటా. కాబట్టి ఇలాంటి దోషాలు పోవాలి అంటే గోకర్ణంలో ఆషాఢ బహుళ అమావాస్య, గురువారం, పునర్వసు నక్షత్రం పితృకార్యాలకి సంపూర్ణమైనటువంటి అర్హత, అధికారం కలిగినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నాన్న. ఆషాఢ మాసం పితృకార్యాలకు మంచిది, గురువారం పితృ కార్యాలకి అధిపతి, అలాగే పునర్వసు నక్షత్రం నక్షత్రాధిపతి గురుడు, అమావాస్య. ఇంతకు మించిన గొప్ప కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి కదా. ఇలాంటి 4 కాంబినేషన్స్ కలిగి వచ్చినటువంటి జూలై 24వ తారీఖున గోకర్ణంలో చేయించబడేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొంటే మన పూర్వీకుల దగ్గర నుంచి, తరతరాల దగ్గర నుంచి, గత 14 తరాల క్రితం నుంచి వస్తున్నటువంటి సకల పాపాల నుంచి వచ్చేటువంటి దోషాలు, మన పూర్వీకులు చేసినటువంటి తప్పులు గ్రహస్థితి రూపంలో మన జాతకంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శుక్ర, కుజ, రాహు, కేతు, గురు, రవి గ్రహాల రూపంలో మనకు ఉండేటువంటి అవి ఉండేటువంటి స్థానాలు మనకి బాధ కలిగించేటువంటి, నష్టాన్ని కలుగు చేసేటువంటి, అనుకున్న పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో గ్రహ సంచారం కలుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రహస్థితి కలుగుతుంది. కాబట్టి మన జన్మతః అంటే ఏంటి, పూర్వీకులు ఏం పాపాలు చేశారు? ఆడవాళ్ళని ఏడ్పించడం కానీ, జంతువుల్ని చంపడం కానీ, పాముల్ని చంపడం కానీ, గోవధలు చేయడం కానీ, భ్రూణహత్యలు చేయడం కానీ, స్త్రీ హత్యలు చేయడం కానీ, బ్రహ్మహత్యాది పాతకాలు చేయడం కానీ, అలాగే వృక్షవధలు చేయడం కానీ, ఇవన్నీ కూడా మహాపాతకాలే. ఆడవాళ్ళని కన్నీటి బొట్టు పెట్టించడానికి కారణమైనటువంటి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి మహాసముద్రంలో పుట్టేటువంటి మహా సునామీలాగా వంశాన్ని మొత్తాన్ని నిర్వంశం చేసి పడేస్తుంది. మగ సంతానం లేనటువంటిది, అసలు సంతానం లేనటువంటి దోషభూయిష్టమైనటువంటి ఏదైనా దోషం ఏదైనా ఉంది అంటే అది కేవలం స్త్రీ శాపం మాత్రమే అని చెప్తా. భర్త వల్ల భార్య కావచ్చు, అత్తమామల వల్ల కోడలు కావచ్చు, ఆడపడుచు వల్ల వదినకి కావచ్చు, మరిది వల్ల వదినకి కావచ్చు, బావగారి వల్ల మరదలకు కావచ్చు, అన్న వల్ల చెల్లెలకు కావచ్చు, ఆ అన్న తమ్ముడు వల్ల అక్కకు కావచ్చు. ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు కూడా ఎవ్వరైనా సరే, అత్త కోడలు, ఆడపడుచు కోడలే కదా. వదిన ఆడపడుచును బాధ పెట్టినా ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి శాపాలు తప్పవు. పూర్వకాలం ఉన్నటువంటి పురుషాహంకారంతో చాలా 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 తప్పులు తెలిసి చేశారు నాన్న. తెలియక చేశారని నేను చెప్పను. తెలిసి భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో ఇల్లీగల్ కాంటాక్ట్, అహంకారం. మీరు అన్నారు కదా పురుషాహంకారం. ఇప్పుడు ఆడవాళ్ళు తిరగబడుతున్నారు అంటే తిరగబడతారు. మరి ఒకప్పుడు అట్లా అడగదొక్కాలని చూశారు స్త్రీ జాతి. అవును. ఆ స్త్రీనే లేకపోతే నీ వంశం లేదు, నీ ఇల్లు లేదు, నీ అమ్మ లేదు, నీ కూతురు లేదు, నీకు అక్క లేదు, చెల్లి లేదు. మళ్ళీ వాళ్ళు మాత్రం అనగదొక్కుంచాలి కాలు కింద. భార్యలో మాత్రమే అది చూపిస్తారు, మిగతా చూపించరు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే కదా నాన్న. మరి వీళ్ళందరూ కూడా స్త్రీగా. నిన్ను కంటానికి ఒక స్త్రీ కావాలి, నీకు సంతానం కలగడానికి ఒక స్త్రీ కావాలి, మళ్ళీ స్త్రీ పుట్టకూడదు, మళ్ళీ ఇవన్నీ పుట్టడానికి కారణమైనటువంటి స్త్రీని మాత్రం కాలు కిందేసి తొక్కుతూ ఉండాలి. ఇది ఎంతవరకు ధర్మం నాన్న, ఎంతవరకు న్యాయం నాన్న? మరి వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటే ఆ క్షోభం మన వంశం మీద చూపించదా? తెలిసి చేసిన పాపాలు కొన్ని. అలాగే యాక్సిడెంటల్గా చనిపోవటం, సూసైడ్స్ చేసుకోవటం, వాటర్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, అలాగే హార్ట్, కిడ్నీ, లివరు, క్యాన్సరు, బ్రెయిన్ స్ట్రోక్ ఈ కారణాల వల్ల చనిపోవటం, మర్డర్స్ వల్ల చనిపోవటం, 60 సంవత్సరాల లోపల మా పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే రెండో వివాహాలు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని బాధ పెట్టడం కానీ. ఇక్కడ ఇంకో కారణం కూడా చెప్తానా, ఒక్క మగవాడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటే ఒక భార్య ఇంట్లో ఉండగా అదొక మనస్తాపం ఇంట్లో ఉన్నటువంటి భార్యకి. లేదు, ఫస్ట్ భార్య చనిపోతే రెండో భార్యను చేసుకుంటున్నాడు. మన తాతలు ఎవరు చేసుకొని ఉంటారు. ఫస్ట్ భార్య మన వంశానికి సంబంధించిన ఆవిడేగా. ఆవిడ చిన్న వయసులోనే చనిపోయిందిగా, రోగం కారణంగానో, సూసైడ్, ఆత్మహత్య ఏదో చేసుకుని చనిపోయిందిగా. ఈ పాపం కూడా మన కౌంట్లోకి రావాల్సిందేగా, మన వంశం కౌంట్లోకి రావాల్సిందేగా. మరి ఇన్ని పాపాలు చేసిన
మరి పిల్లలకి ఆ పాపాల అప్పట్లో పిల్లలకు పుట్టపోయినా బలవంతంగా చంపేసేవారు చంపేసేవాళ్ళు పూర్వం ఊరేసి కిరోసిన్ పోసి గ్యాస్ స్టవ్లు వెలిగించి మాట్లాడుకోవాలి ఇవన్నీ. మరి ఇవన్నీ ఇట్లాంటి పాపాలన్నీ చేసిన తర్వాత తరతరాల తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ అన్ని మరి ఎన్ని పాపాలు అనుభవించాలి, ఎన్ని కష్టాలు అనుభవించాలి అవును కదా. మనం చేయకుండా అది ఇచ్చేస్తుంది కదా వెనక్కి. అంతే కదా, రిఫ్లెక్ట్ వెంటనే ఉంటుంది. అందులో కలియుగంలో పెద్దగా టైం లేదు. అవును గురువు, వెంటనే ఈ జన్మలో అనుభవించిపోవాల్సింది. ఖచ్చితంగా ఫిల్టర్ పాపమైన పుణ్యమైన 100% అన్న రిఫ్లెక్ట్ వెంటనే వచ్చేస్తుంటుంది. మనం ఏది ఇవ్వాలనుకుంటున్నామో అది మళ్ళీ మనకి చెడైతే చెడు, మంచి అయితే మంచి గ్యారంటీ వస్తుంది. మనకి వాళ్ళు చేసినా వాళ్ళకి అదే అవుతుంది. నిజమేనన్న, దాంట్లో అనుమానమేం లేదు. కాబట్టి ఇలాంటి పాపాలు, తల్లిదండ్రులు చూడకపోవటాలు, పెద్దలకి తద్దినాలు పెట్టకపోవటాలు, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి మర్చిపోతాం. ఇక వాళ్ళకి కర్మకాండాలు ఉండవు, తద్దినాలు ఉండవు, దినాలు ఉండవు, ఏమీ ఉండవు. 14 సంవత్సరాలు ఒక మనిషి కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళ శరీరాన్ని బియ్యపిండితో తయారు చేసి దహన సంస్కారాలు చేసి కర్మకాండాలు చేయాలని చెప్పి శాస్త్రం చెబుతోంది. 14 ఏళ్ళు కనపడకపోతే, ఒకవేళ ఆయన ఎక్కడైనా బ్రతుకుంటే మనకు సంబంధం లేదు, మనకు కనపట్టలేదు కదా, లేనట్టే లెక్క. అందుకనే 14 ఏళ్ళు దేనికి? జీవిత కాలం నాన్న. ఇప్పుడు జైలు శిక్ష ఏమేస్తారు? లైఫ్ టైం అంటే 14 ఇయర్స్, పగల 7 సంవత్సరాలు, రాత్రి 7 సంవత్సరాలు కలిపి 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పి వేస్తుంటారు లైఫ్ టైం. ఒకవేళ ఆయన ఎక్కడైనా బ్రతుకుంటే ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా దోషం రాదు? ఏమీ ఉండదు, మనకు కనపడకపోతే, మనకి తెలియకపోతే బ్రతుకున్నాడని తెలియదు. అప్పట్లో కొంతమంది అలా ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయేవారు పూర్వం రోజుల్లో. ఇప్పుడు కూడా ఉన్నారు నాన్న, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. అలా 14 సంవత్సరాలు కనపడకపోతే తప్పనిసరిగా దహన సంస్కారాలు చేయాలి. అలాంటి వాళ్ళని వదిలేస్తున్నాం, అవునా? ఇట్లాంటివన్నీ కూడాను దోషాలేనా అన్న. వీటి వల్లనే మనకు ఉండేటువంటి ఇప్పుడు యువత కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, వివాహ, సంతాన, వైవాహిక జీవిత, వ్యాపార, వృత్తి వ్యవహారాలలో ఏదైతే అపజయం కలుగుతుందో అవన్నీ కూడా దీనికే కారణం. రెండో పెళ్లి కావడానికి కూడా ఇవే కారణాలు. అంటే మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని మన పూర్వీకుల నుంచి వచ్చినవి. ఇప్పుడు మనం తెలిసి చేయకపోవచ్చు. పోనీ మన పూర్వీకులు చేశారు, మనకెందుకు రావాలి? వాళ్ళ ఆస్తులు మనం తింటాంగా, ఆటోమేటిక్గా వాటి దోషాలు రావాల్సిందేగా. వాళ్ళు పాపం అనేటువంటి చిన్న విత్తనం వేశారు, మొలక అయింది, మొలక చెట్టు అయింది, చెట్టు వృక్షం అయింది, వృక్షం మహావృక్షం అయిపోయింది, ఊడల వారి భూమిలోకి పాతుకుపోయింది. తరం పెరిగే కొద్దీ వృక్షం నీడ పెరుగుతూ ఉంటుంది. ఆ నీడ పెరగడమే పాపపు నీడ అని చెప్తా. ఆ పాపం నీడలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, అదే వంశంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ పాపం ఉండేటువంటి వాసన, తద్వారా వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు వంశ పరంపరగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటివి ఎక్కడ ఫుల్ స్టాప్ అంటే ఆడవాళ్ళని ఏడ్పించకుండా ఉంచడం నెంబర్ 1. నెంబర్ 2, గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించిన తర్వాత సంపూర్ణమైనటువంటి విముక్తి. మీ పెద్దలు చనిపోయినటువంటి వాళ్ళు 60 సంవత్సరాల లోపల చనిపోతే వాళ్ళ ఆత్మఘోష లేక త్రిశంక స్వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా స్వర్గం కానీ నరకం కానీ ఒక స్థానం ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మోక్షనారాయణ బలి అంటే వాళ్ళ ఆత్మకి ఘోష నివారణ చేసి మోక్షాన్ని కలుగజేసేటువంటి ఏకైక విధానం ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క పూజ ఉంది అంటే కేవలం గోకర్ణంలో ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి మహాబలేశ్వరుడు పేరుతో ఉన్నటువంటి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి ఏకైక గోకర్ణంలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి తప్పితే వేరేది లేదు కాక లేదు కాక లేదు కాక లేదు అని చెప్తా. అంత పవిత్రమైనటువంటిది నాన్న. అక్కడ ఉండేటువంటిది కూడా చాలాసార్లు చెబుతూ ఉంటాను మరలా. మొన్న గోకర్ణం వెళ్ళినప్పుడు నాన్న, మొన్న పౌర్ణమి రోజున నిన్న దర్శనానికి వెళ్తున్నాను, చాలామంది జనాలు ఉన్నారు. ఈయన గోకర్ణం గురించి చెప్పేది, ఈయన గోకర్ణం గురించి చెప్పేది, గురుగారు అంటున్నారు. ఒక ఆవిడ చెప్పింది, ఇంకా నాకు వివరంగా కావాలండి ఈ గోకర్ణం గురించి, మీ వీడియోలు చూస్తుంటాను నేను, ఒక వీడియో చేయండి అంటే తప్పనిసరిగా మీకోసం చేస్తానమ్మా, గోకర్ణం గురించి ప్రత్యేకంగా చేస్తాను, గోకర్ణ విశిష్టత గురించి తప్పనిసరిగా చేస్తానమ్మా అని చెప్పాను నేను. అంటే ఇంతమంది కూడా నిజంగా గోకర్ణం విషయం, ఊరు ఉన్న విషయం తెలిసిన అక్కడ ఉండేటువంటి శక్తి ఏంటి అనేది అర్థం కాలేదు చాలా మంది జనాలకు. బెంగళూరు, కర్ణాటక వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ వస్తారు కదా, వాళ్ళకి కూడా మేము పక్కనే ఉంటామండి, అసలు తెలియదు నిజంగా ఈ టెంపుల్ గురించి. మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము కానీ ఎంత విశిష్టత ఉందని, పూజ చేయించుకోవాలని తెలియదని ప్రతి ఒక్కరు అది చెప్తారు. ఎక్కడ చెన్నై, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ కోలకత్తా, ఎక్కడ బొంబాయి, ఎక్కడెక్కడ వాళ్ళు నాన్న అందరు మన తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు, తప్పనిసరిగా వస్తున్నారు. ఎంతమంది చేయించుకుంటారు. నిన్న పొద్దున మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమం. యూఎస్లో ఉంటారు మన వాళ్ళు కూడా కాదు, ముస్లిమ్స్. మళ్ళీ
గుంటూరు చాలా ముస్లిమ్స్. మంది ముస్లిమ్స్ వస్తున్నారు లాస్ట్ Every టైం time మనకి లాస్ట్ టైం Muslims మన వస్తున్నారు. అమావాస్య యాత్రలో కూడా ఇద్దరు వచ్చారు కదా నాన్న? అవును. కదా అవును. ముస్లిమ్స్ వాళ్ళ మిసెస్ అపాయింట్మెంట్స్ కూడా చాలా మంది ముస్లిమ్స్ వస్తారు జాతక రీత్యా జ్యోతిషపరంగా తెలుసుకోవాలని. నిన్న మొన్న సాయంత్రం మనకి వాళ్ళకు పొద్దున ఫోన్ చేశారు. అవును. మా ఆవిడకి జాబ్ పోయింది గురువు గారు, 6 నెలలు అవుతుంది జాబ్ లేదు, మీరు జూలైలో వస్తుందని చెప్పారు, తప్పనిసరిగా మోక్షనారాయణ బలి చేయించమని చెప్పారు అని అన్నాడు. సరే నాన్న చేయించండి, నేను తర్వాత మాట్లాడతాను, జర్నీలో ఉన్నానని చెప్పా. అయిపోయింది. నిన్న పొద్దున పూజ. నేను సాయంత్రం ఫోన్ చేశాను నాన్న, మా ఆవిడకి ఆఫర్ లెటర్ వచ్చింది గురుగారు, జాబ్ వచ్చేసిందని. నిజంగా విత్ ఇన్ 24 hours 12 అవర్స్, 12 hours విత్ ఇన్ 12 అవర్స్. నేను అనుకున్నా అబ్బా మహాబలేశ్వర అనుకున్నా. ఒక్కసారి నిజంగా ఆనందంగా అనిపించింది. అది కూడా ఏంటో తెలుసా, పూజ అయిపోయింది, నేను గణపతి టెంపుల్ దగ్గర మధ్యాహ్నం 12 గంటలకి దర్శనానికి లోపల గురుగారు తీసుకెళ్తున్నారు. ఫోన్ వచ్చింది, గురుగారు జాబ్ వచ్చేసింది గురుగారు, మా ఆవిడకి ఆఫర్ లెటర్ వచ్చేసింది. అంత ప్రభావాన్ని చూపిస్తుంది నాన్న. కాకపోతే చాలామందికి అందరికీ మాకు వెంటనే వస్తుందా అంటే మనకు ఉండేటువంటి కర్మని బట్టి కూడా. ఇప్పుడు ఇన్ని బియ్యం వేస్తే తొందరగా ఉడుకుతుంది, ఇన్ని బియ్యం వేస్తే కొంచెం సేపట్లో ఉడుకుతుంది, ఇన్ని బియ్యం వేస్తే ఇంకా టైం తీసుకుంటుంది. కాబట్టి మనకు ఉండేటువంటి కర్మని బట్టి కూడా మనకు ఉండేటువంటి కర్మ ఏదైతే విముక్తి జరుగుతుందో ఆ సమయం కూడా 8 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. మహా అయితే సంవత్సరం నాన్న. సంవత్సరం తిరిగేసరికి మరలా ఇంకొకసారి మహాబలేశ్వరుని దర్శనం చేసుకోవాలన్న తపనతో గోకర్ణం వెళ్ళి మరలా దర్శనం చేసుకొని వస్తారు. ఖచ్చితంగా అలా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గురుగారు. అంటే మనం ఎందుకు వీడియోస్ లో పెట్టడం అనేది ఎప్పుడు మనం అసలు ఆలోచన లేదు మనకి, వ్యాపార దృక్పథం కాదు కాబట్టి మనది. అలా ఆలోచిస్తారేమో, అసలు థాట్ కూడా మనకి రాదు, ప్రమోషన్ చేసుకోవాలి. ఎందుకంటే అనుగ్రహం అనేది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అన్నట్టుగా. ఎప్పుడు 100% నాన్న. అక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, మరలా సామూహికంగా చేయించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి సామూహికంగా పితృకార్యాన్ని చేయించుకోవద్దు. దానివల్ల అసలు చేయించుకోకపోయినా పర్లేదు, దేవుడు నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. అంతేకాని సామూహికంగా ఈ పితృశ్రార్థం చేస్తే దోషాలు ఉన్నవి పోయే బదులు ఇంకాస్త 4 నెత్తులు వేసుకొని రావడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు గురుగారు వాళ్ళు, మనకంటే తక్కువ అమౌంట్. పౌర్ణమి రోజు కూడా చాలా మంది కాల్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. నాన్న వెబ్సైటే నాన్న. ఎంతసేపటికి అది యాంత్రికంగా ఉంటుంది కానీ ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి విధానాలు కావు. నిన్న ఒకడు వచ్చారు నాన్న, నిన్న నాకు చెన్నై నుంచి ఒకడు కనపడ్డారు. గురువుగారు మీరు చెప్తున్న మోక్షనారాయణ బల్లో ఏమేమి ఉంటాయని అడిగాడు ఒక ఆయన. అంటే ఇవన్నీ ఉంటాయి, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, ప్రేతాత్మ ఆవాహనం, నారాయణ నాకబలి, తిలహవనం, గాయత్రి హవనం, రుద్రహవనం, మోక్షనారాయణ మంత్రం జపం, ఇవన్నీ ఉంటాయి నాయన. అంటే పిండ ప్రధానం వరకు మాకేదో ఇంత చెప్పారు గురువుగారు, అది చేయిస్తే సరిపోతుందని చెప్పారు. అంటే అది ఒక్కటి మోక్షనారాయణ బలి కాదు, అలా మోసపోకండి. మోక్షనారాయణ బలి అంటే సంపూర్ణంగా ఇవన్నీ కలిసి ఉంటేనే మోక్షనారాయణ బలి అవుతుంది. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు పప్పు ఒకసారి తింటా, కూర ఒకసారి తింటా అంటే కాదు కదా. భోజనం అంటే సంపూర్ణంగా అన్నీ వేసుకొని తింటేనే భోజనం అవుతుంది. అలాగే మోక్షనారాయణ బలిలో అనేక రకాలైనటువంటి పూజలన్నీ కూడా సంపుడీకరణ అన్నీ కలిస్తేనే మోక్షనారాయణ బలి అవుతుంది, లేకపోతే కాదు. దయచేసి గమనించండి అని చెప్పాను వాళ్ళకి. కాబట్టి మీకు కూడా చెప్పొచ్చేది ఏంటంటే వెబ్సైట్లు అవి నమ్మకండి, దయచేసి నమ్మి మోసపోకండి. గురుగారు మీరు చెబితేనే మేము వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళాం, మాకు ఇట్లా జరిగింది, సామూహికంగా జరిగింది, పిండ ప్రదానం ఒక చోట పిండ ప్రదానమే చేయించారు, తిలతర్పణమే చేయించారు, నారాయణ బలే చేయించారు, నాగబలే చేయించారు, తిలహవనమే చేయించారు, ఈ ఒక్క పార్ట్ చేయించుకున్నాం. ఇలా మోసపోకండి. అన్నీ కలిపి సశాస్త్రీయంగా చేస్తేనే సంపూర్ణ మోక్షనారాయణ బలి, తద్వారా మీ పెద్దల ఆత్మకి విముక్తి. అంతేకాని ఒక్కోటి ప్యాకేజ్లో చేసుకోవడానికి ఇదేం. అది కూడా మన వీడియోస్ చూసే వాళ్ళకి కాంటాక్ట్ అవుతున్నారు కానీ మంచిగా జరిగితే హ్యాపీ ఎక్కడైనా. అంతే కదా, ఇదేం కర్రీస్ పాయింట్లో కూర ఒకటి పప్పు ఒకటి ఇంత కట్టించుకొని రావడం కాదు. అన్ని కలిపితేనే భోజనం అవుతుంది, అట్లానే అన్ని కలిపితేనే మోక్షనారాయణ బలి అవుతుంది. మరలా చెప్తున్నాను, నా పేరు చెప్పి ఇంకో చోట ఎక్కడ మీరు మీ వివరాలు నమోదు చేసుకున్నా నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అంటే మీరు వచ్చేవాళ్ళు మన ద్వారా రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు బస్సు ఎక్కించేటప్పుడు నేను కనపడతా, అది గుర్తుపెట్టుకోండి. మీరు బస్సు ఎక్కేటప్పుడు నేను మీకు కనపడలేదు అంటే అది నాకు సంబంధం లేదు అని అర్థం. అంటే డైరెక్ట్ వచ్చే వాళ్ళకి కాదు నేను చెప్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి. దాంతోపాటు 814366
818 ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారానే నమోదు చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, గోకర్ణమే కాదు, ఏ రకమైనటువంటి నన్ను కన్సల్ట్ అవ్వాలన్నా, నన్ను మీట్ అవ్వాలన్నా, నాతో కాల్ మాట్లాడాలన్నా, నా దగ్గర నుంచి ఇచ్చేటువంటి అమ్మవారి ద్రవ్యాలు, లాకెట్స్ కానివ్వండి, తాయెత్తులు కానివ్వండి, ఏ రకమైనటువంటి వ్యవహారాలకైనా దయచేసి 8143666818 దయచేసి వేరే నెంబర్లకు ఫోన్ చేసి గురుగారు అక్కడికి వచ్చేస్తారు, మీరు నాకు డబ్బులు ఇచ్చేసేయండి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఈ నెంబర్ ద్వారా చెప్పేది మాత్రమే నిజమవుతుంది. దయచేసి వేరే ఛానల్ వాళ్ళకి, అంటే ఛానల్స్ అని నేను చెప్పడం లేదు, వేరే వ్యక్తులు కూడా ట్రై చేయొచ్చు. ఛానల్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, వేరే వ్యక్తులు కూడా ట్రై చేయొచ్చు. దయచేసి అలాంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త వహించండి, మోసపోకండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి. దయచేసి గమనించండి, మోసపోకండి. మీ పితృదోషాలు సంపూర్ణంగా నివారణ చేయడానికి పరమేశ్వరుడు ఒక కారణమైనటువంటి జన్మని, ఈ శరీరాన్ని నాకు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి పరమేశ్వరుని నేను సదా ప్రార్థిస్తూ ఉంటాను. దయచేసి రాండి. జూలై 24వ తారీఖు అమావాస్య, గురువారం, పునర్వసు నక్షత్రం రోజున కలిసి వచ్చినటువంటి ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున మీకుండేటువంటి సకల పితృదోషాలు నివారణ చేసుకోండి. అది కూడా ముందుగా నమోదు చేసుకున్నటువంటి 50 మందికి మాత్రమే. తర్వాత మేము వస్తాము అంటే ఎక్కువ మందిని తీసుకువెళ్ళాను. అక్కడ కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేయించాలి. ఈ అమావాస్య ఇంకో అమావాస్య, అంతేకాని ముందుగా నమోదు చేసుకోండి. 50 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది, 50 పూజలకు మాత్రమే, అంతమించి ఎక్కువ మందికి ఉండదు. అది కూడా జూలై 21వ తారీఖు వరకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం. 22వ తారీఖు పొద్దున అసలు ఫోన్ నెంబరు మొత్తం స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసేయండి. దయచేసి నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా 50 మందికి మాత్రమే అవకాశం ఇవ్వండి. దయచేసి మీరు నన్ను నమ్ముతున్నారు, మీరు మోసపోకూడదు అనేటువంటి ఒక భావంతోనే ఆలోచిస్తున్నాను. నా వాళ్ళు, మన వాళ్ళు, నా కుటుంబంలో వాళ్ళు, నా సొంత వాళ్ళు అనేటువంటి ఒక భావంతోనే ఆలోచిస్తున్నాను నేను. దయచేసి మోసపోకండి. వేరే రకమైనటువంటి వీడియోలు కానీ, వేరే రకమైనటువంటి ఛానల్స్ కానీ, వేరే వాళ్ళు ఏవేవో రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటి చెప్తా, ఈ గోకర్ణం మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చాలామంది చాలా రకాలుగా ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారేమో తెలియదు, కానీ మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పరిచయం చేసిందే మన ద్వారానే వెళ్ళింది. ఎవరైతే మొట్టమొదటిగా మాతృక దాంట్లో పూర్తిగా లోతు తెలుసుకొని దిగుతారో వాళ్ళకి అన్ని వ్యవహారాలు తెలుస్తాయి. పూజ జరిగేటప్పుడు కూడా నేను తప్పనిసరిగా వస్తా, గమనిస్తూ ఉంటా, అక్కడ ఏం జరుగుతుంటాయో చూస్తూ ఉంటాను, తప్పనిసరిగా ఎలా చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ రకమైనటువంటి సంతృప్తి లేకపోతే అప్పటికప్పుడే చెప్పండి, మరలా వెంటనే కూర్చోబెట్టి పూజ చేస్తాను తప్పితే మిమ్మల్ని అసంతృప్తిగా గోకర్ణం దగ్గర నుంచి బయటికి తీసుకురాను. దాంట్లో అనుమానం 50 మందిని తీసుకువెళ్ళడానికి కారణం అదే. వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కిన తర్వాత రాత్రిపూట టిఫిన్ మందే, అక్కడి నుంచి బస్సు ఎక్కి వచ్చేటప్పుడు రాత్రిపూట టిఫిన్ మందే, రూము, కాఫీ, టిఫిను, భోజనం, పూజ అన్నీ ఇదే మన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తప్పనిసరిగా ఎవరు మోసపోకండి, రాండి. మీ కుటుంబంలో ఉండేటువంటి సకల కష్టాలు నివారణ చేసుకోవడానికి జూలై 24వ తారీఖు మోక్షనారాయణ బలి చేయిద్దాం. ఆ పరమేశ్వరుని ఒక్కసారి దర్శిద్దాం, పరమేశ్వరుడు అనుగ్రహం కూడా పొందుదాం. మనం పరమేశ్వరుడు అనుగ్రహంతో, ఆయన అనుగ్రహం కలిగితే చాలు, కలిగేంత ఐశ్వర్యాన్ని ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేరు. కాబట్టి అలాంటి ఐశ్వర్యాన్ని కూడా మూట కట్టుకొని ఆయన అనుగ్రహ రూపంలో ఇంటికి తెచ్చుకుందాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. కాల్స్ ఏమైనా బిజీ వచ్చినా వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా వాట్సాప్లో రిప్లై ఇస్తాం. ఎక్కువ మంది రావడం వల్ల కాల్స్ కలవట్లేదు చాలా మందికి. అలాంటి వాళ్ళందరూ వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మన వాళ్ళందరూ. ఇంకొక మనవి కూడా, ఒకసారి కాల్ చేసి వదిలేసేయండి. ఒకళ్ళే 10 సార్లు ఫటాఫట కొట్టకండి. ఒక మిస్డ్ కాల్ ఉందంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు మీకు. మీరు కాల్స్ కూడా అక్కర్లా, వాట్సాప్లో మేము వస్తాము, దాని వివరాలు పంపించగలరండి. మీకు ఒక్కసారి మొత్తం మెసేజ్లో అన్ని వివరాలు వస్తాయి. తద్వారా హాయిగా చదువుకోండి. ఒకేసారి అందరూ చేయడం వల్ల లిఫ్ట్ చేయలేకపోతున్నాము, వేరే వాళ్ళకి కాల్స్ కలగట్లేదు, మొత్తం కలగంబులగం అయిపోతుంది. నేను నిన్న గోకర్ణం వెళ్తే ఎంతమంది గురువు గారు కాల్స్ కనెక్ట్ అవటం లేదు. కాబట్టి అలాంటి, అంటే మన వల్ల చేయడానికి కూడా తప్పు త్రోవ పట్టకుండా ఉండడానికి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నామండి, అంతే. మనం అందుకంటే తొందరలో 2వ నెంబర్ కూడా పరిచయం చేద్దాం నాన్న. కొన్నిటికి వేరే నెంబరు, ఈ గోకర్ణం
ఇట్లాంటి వాటికి ఒక నెంబర్ పెట్టుకొని తప్పనిసరిగా తొందరలో పరిచయం చేద్దాం మనం. ఖచ్చితంగా. తద్వారా ఇంకాస్త ఈజీ అవుతుంది, మీకు శ్రమ తగ్గుతుంది, ముఖ్యంగా జనాలకు కూడా రెండు అందుబాటులో ఉంటాయి. నన్ను తిట్టుకుంటున్నారు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరైనా ఎంతవరకు చేయగలమో అంతవరకే కదా గురువు గారు చేస్తాము. అందరికీ చెయ్యాలని ఉంటుంది, కాకపోతే టైం కుదరక సెట్ అవ్వకంత మించి ఏం కాదు. నిజంగా ఈ వీడియోలో కూడా ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా పవర్ఫుల్గా చెప్పారు గురుగారు. నిజంగా అంటే ప్రతి మంత్ మనం చేస్తూనే ఉంటాము, ప్రతి మంత్లో ఒక కొత్త విషయం చెప్తూనే ఉంటారు మీరు. అది పరమేశ్వరుడు అనుగ్రహం నాన్న. వాక్కు అవును, ఆయన ఇచ్చేదే ఆయన నాన్న. అవును, పరమేశ్వరుడే ఆయన వాక్కిస్తాడు. అది ఒకటి చెప్పనా, వీడియో చూసే వాళ్ళందరికీ పితృదోషాలు ఉంటేనే చూస్తారని నేను 100 సార్లు చెప్తూ ఉంటా. మీరు నా వీడియో మీకు కంటపడిందా, మీకు పితృదోషం ఉన్నట్టే రాని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోదాం, అంతే, ఒకటే మాట, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇలాంటి సంకల్పం మనం అనుకుంటే రాదు, పరమేశ్వరుడు కల్పిస్తేనే ఇలాంటి వాక్కునిస్తాడు, వాళ్ళకి దగ్గర చేరుస్తాడు, వాళ్ళ కర్మ విముక్తి చేరడానికి వాళ్ళని మనకి దగ్గర చేరుస్తాడు, వాళ్ళని మనల్ని ఆయన దగ్గర చేర్చుకుంటాడు. అవును కదా, మనందరం ఒక ఫ్యామిలీ, అంతే, మనందరితో ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబం. అదే గోకర్ణ మహాబలేశ్వర కుటుంబం. మనందరం మహాబలేశ్వరుడు కుటుంబంలో ఉన్న తర్వాత అందరం మనకుండేటువంటి ప్రతి బలహీనత తొలగిపోయి అందరం మహాబలులైపోయి బలంగా తయారవ్వాలి. సరే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.